వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో దాడి చేశారు. ఒక రకంగా సర్జికల్ స్ట్రైక్ చేశారా కాంగ్రెస్ పార్టీ మీద అనిపించింది. చాలా అన్నారు, కాంగ్రెస్ పార్టీని ఒక పిశాచితో పోల్చారు, పిల్ కాంగ్రెస్ అన్నారు, పిల్లి కాంగ్రెస్ అన్నారు. అసలు తెలంగాణను బలవంతంగా ఆంధ్రతో కలిపిన కాంగ్రెస్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఇవాళ వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏ రకంగా బలవంతమైన పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఇవ్వాల్సి వచ్చిందో అన్ని ఆయన ఉటంకిస్తూ వెళ్లారు. తీవ్ర స్థాయిలో అనేక ఘటనలు, నేరేళ్ల ఘటన దగ్గర నుంచి ప్రాజెక్టులకు ఎందుకు అడ్డుపడుతున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగుల దగ్గర నుంచి సచివాలయ నిర్మాణం వరకు కేసులు వేయడానికి సంబంధించి అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా కడిగి పారేశారా అన్నట్టుగా వారి ప్రసంగం నిన్న ప్రెస్ మీట్ లో కొనసాగింది. అలాగే కమ్యూనిస్టులను కూడా వదిలిపెట్టలేదు, కమ్యూనిస్టులకు కాలం చెల్లింది అన్నారు. ఇక బీజేపీతో ఎన్డీఏతో ఉన్న సంబంధాల గురించి కూడా దగ్గర లేదు, దూరం లేదు, అంశాల వారీగా మద్దతు ఇస్తున్నా ఉన్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రధాని చాలా సానుకూలంగా ఉన్నారు. ఇస్తారో ఎవరో చెప్పండి, ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తానని ఆయనకే చెప్పానన్నారు. ఇలా అనేక అంశాలు మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఆయన ఒక బుల్డోజింగ్ పరిస్థితిలో ఉందా, లేకపోతే అందులో అన్ని వాస్తవాలే ఉన్నాయా? దీని మీద ప్రతిపక్షాల రియాక్షన్ ఏంటి, విశ్లేషకులు దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇవాళ లైవ్ షోలో అదే మనం మాట్లాడుకుందాం. తెలకపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. తాడూరి శ్రీనివాస్ గారు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. రఘునందన్ గారు తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది. ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు రాపో ఆనంద్ భాస్కర్ గారు, రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఆనంద్ భాస్కర్ గారు, మీతోనే ప్రారంభిస్తా. నేను అన్నది వాస్తవమేనా? కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి సర్జికల్ స్ట్రైక్ చేశారా? చాలా మాటలన్నారు, నేను ఇంకా అవన్నీ అనట్లేదు. విలన్, ప్రధానమైన విలన్ మీరే. పిశాచ్ అన్నారు, భూతం అన్నారు, పిల్లి కాంగ్రెస్ అన్నారు, పిల్లి కాంగ్రెస్ అన్నారు. ఏమిటి అసలు ఎదురుదాడి నిన్న ముఖ్యమంత్రి ఎందుకు చేశారు మీ పార్టీ మీద అనిపిస్తోంది? మిత్రమా రిషి, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ, మీ ఎన్టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. గుడ్ మార్నింగ్. మీరు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తా ఉన్నారు. నవ్విపోతురు కాక నాకేమి సిగ్గు. అభద్రతా భావం పెరిగిపోయిన తర్వాత ఎదుట కనిపించినటువంటి ప్రతి పదార్థం కూడా బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంది. ఆ బ్రహ్మ పదార్థంగా కనిపించినటువంటి దానిని తనకు తూగింది అయితే తలపైన పెట్టుకుంటాడు, తూగకపోతే తూలనాడతారు. ఇది వ్యక్తి లక్షణం. అందులో చేసిన ఏ వాగ్దానంలో కూడా నికరమైనటువంటి ప్రయోజనం, ప్రజల్లో ఒక తృప్తి అనేటువంటిది కనిపించినప్పుడు సహజంగా నాయకుడు అసహనానికి లోనవుతాడు. దాని ద్వారా వాళ్ళ చేష్టలు ఆ అహంకారానికి, నిరంకుశానికి ఫలితంగా ప్రజలను అణిచివేసే ధోరణికి, ఎదుట ఉన్న ప్రతిపక్షాన్ని పలకడానికి వీలుగానటువంటి పదజాలంతో తూలనాడడానికి అది పురికొల్పుతుంది. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు విన్న తర్వాత తెలంగాణలోని విజ్ఞులైన ప్రజలు మొత్తంగా వస్తున్నటువంటి అవగాహన ఏమిటి అంటే, ఆయన ఓపుకోలేకపోతున్నాడు, ఓర్చుకోలేకపోతా ఉన్నాడు, తనను తాను తేల్చుకోలేకపోతున్నాడు, తన మంచిని గొప్పగా చెప్పుకోలేకపోతున్నాడు అని. అధికారంలో ఉన్నటువంటి వాడు అధికారాన్ని తన చేతుల్లో ఉంచుకోవడం ద్వారా సాధించి సమకూర్చి పెట్టినటువంటి ప్రగతి గురించి చెప్పుకోవాలి తప్ప ప్రతిపక్షం చేసేటువంటి పాత్ర గురించే ముఖ్యమంత్రి సమావేశం పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి, అది కూడా ఇంత సుదీర్ఘంగా పోయాల్సిన నిప్పులు చెరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనకు ఎంత మేరకు మూడిందో అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీని ఆయన ఏ పదజాలం ఉపయోగించారు, ఎట్లా తిట్టారు, అది ఒక ఆస్పెక్ట్ అయితే, కాంగ్రెస్ పార్టీని తెలంగాణకు ప్రథమ విలను, మొట్టమొదటి శత్రువు అప్పుడు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ కానివ్వండి, ఇవాళ సోనియా గాంధీ ఏ పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా ప్రస్తావించారు. అంటే కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విలన్ ఫర్ తెలంగాణ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చాలా స్పష్టంగా చేశారు ముఖ్యమంత్రి. మిత్రమా రిషి, అదే విషయాన్ని నేను చాలా జాగ్రత్తగా చెప్పాను. నేను చాలా పార్లమెంటరీ సంప్రదాయంలో ధర్మబద్ధమైన భాషజాలంతో ఏ మాత్రం హడావుడి లేకుండా, నా వైపు నుంచి ఏ రకమైన అభద్రత లేకుండా నేను చెప్పినటువంటి ప్రస్తావన అది. అంతేకాకుండా ముఖ్యమంత్రిలో నెలకొన్నటువంటి ఆ ప్రస్తావనలో ఎంతటి వెలితి ఉందో ప్రజలు అర్థం చేసుకున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారు, అర్ధరాత్రి పూట ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారు ఉట్టిన హైదరాబాద్ రాజధానికి వచ్చి ఎంత ప్రయత్నం చేశారు, అక్కడ సహకరించని నాయకత్వాన్ని తలపట్టుకుని వెళ్లిపోతూ చివరికి ఎంత మేరకు ప్రగతిని సమకూర్చే ప్రయత్నం చేశారు, తర్వాత సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నం ఎంత చేశారు,
మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు. బ్రహ్మానంద రెడ్డి, జలగం వెంగళరావు, మిగతా వారి వారి ప్రాతినిధ్య సమయాల్లో, ముఖ్యమంత్రిత్వ సమయాల్లో జరిగేటువంటి చర్యల గురించి వాళ్ళ ప్రస్తావిస్తున్నారు అనంటే ఇవాటి వర్తమానంలో తాను సాధించింది లేదు, తాను తెచ్చింది లేదు, తాను పెట్టింది లేదు అని తనను తాను రుజువు చేసుకున్నట్టుగా, తనను తాను బలహీనపరచుకున్నట్టుగా నేను భావిస్తాను తప్ప తన గొప్పతనం ఏమనంటే చెప్పమని చెప్పండి. నదీ జలాల విషయంలో తనకు ఉన్నటువంటి దూరదృష్టిని నేనే స్వయంగా సమర్థించాను. వెళ్ళండి, నాణ్యత కాపాడండి అని చెప్పి జయరామ్ గారు చేసిన ప్రాజెక్టుల విషయం కానివ్వండి, మీ నాయకుడు జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ మీద చేసిన కామెంట్స్ కానివ్వండి, అన్ని అంశాల వారిగా మనం మాట్లాడుకుందాం. రైట్ రవి గారు, నాకు రైట్ మాట్లాడదామండి. ఒకటి ఆయన మాట్లాడిన అంశాల గురించి అడుగుతాను మిమ్మల్ని. అంతకన్నా ముందు ఇంత సుదీర్ఘంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా సందర్భాల్లో ఆయన దాడి చేశారు. బట్ ఈ దాడి ఒక భిన్నమైన దాడిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? దీని ఉద్దేశాన్ని మీరు ఏమన్నా ఎట్లా అర్థం చేసుకోగలుగుతున్నారు? కమ్యూనిస్టుల గురించి కూడా ఆయన కొంత అన్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. ముందు కాంగ్రెస్ పార్టీ మీద ఈ స్థాయిలో ఎందుకు దాడి చేశారని అనిపిస్తోంది? అంటే భిన్నమైన అనేకంటే హృదయం కాస్త చిన్న భిన్నమైన ముఖ్యమంత్రి లాగా మాట్లాడినట్టుగా ఉన్నారు ఆయన. అంటే మామూలుగా చంద్రశేఖర్ రావు అంటే ఈశ్వరుడు, ఒక శివతాండవం అంటారు చూడండి. నేను కూడా చాలా మంది ముఖ్యమంత్రులు, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు కూడా అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలను తీవ్రమైన వచ్చినప్పుడు, కోర్టులో వచ్చినప్పుడు ఇట్లా అదే పనిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడడానికి పత్రిక మీడియా గోష్ఠులు పెట్టిన సందర్భం ఉంది. కానీ ఈ భాషలో ఇంత స్థాయిలో మాట్లాడడం అయితే నేను చూడలేదు. నేను అంటే పత్రికల్లో చూస్తున్నాను. నేను విజయవాడలో ఉన్నాను 2 రోజుల నుంచి. ఆ భాష అంటే అన్ని పత్రికల్లో కూడా ఒకరు రాస్తుంటే ఏదైనా అనుకునేవాడిని, కానీ అందరూ వాస్తవానికి ఆయన పదే నేను సీఎం స్థాయి సీఎంగా బాధ్యతగా అన్నారు. ఆ విషయము ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నప్పుడు కొంచెం రాజకీయవేత్తగానే ఎక్కువగానే మాట్లాడినట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ పిశాచ దయ్యమా ఏదైతే ఈ రాష్ట్రాన్ని చాలా సుదీర్ఘకాలం పాలించింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత విధానాల మీద ఆయన ఏమైనా విమర్శ చేయొచ్చు, కానీ గత చరిత్రను అనేటటువంటి నైతిక రాజకీయ పాత్ర ముఖ్యమంత్రికి లేదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారనేది పక్కన పెట్టినా, కాంగ్రెస్ కనుక ముఖ్యమంత్రి పదవి ఇస్తే దాంట్లో కలిసిపోవడానికి సిద్ధమైపోయి ముందు రోజున తన పార్టీ వాళ్ళందరినీ కూడా పార్లమెంట్లో బిల్లు రావడానికి ముందు చెప్పినటువంటి వ్యక్తి. అందుకని కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ సంబంధాలు అనేవి ఏకరూపంలో లేవు. ప్రభుత్వంలో ఉండడం పక్కన పెట్టేసి కాలు చెప్పులాగా విసిరేసిన ఇది పదవులను కానీ ప్రభుత్వాలు కానీ ఎవరైనా అంత చులకం చేయాల్సిన అవసరం లేదు. అవి ఉన్నప్పుడేమో అవి గౌరవంగానే చూసాం మనం. తర్వాత కూడా మీరు చేసిన దానికి సంతోషం. ఎవరే పాత్ర, కానీ కాంగ్రెస్ పార్టీని అంటే ఒకటి కనిపిస్తుంది, ఆయన ప్రతిపక్షాల మీద తీవ్రమైన దాడి చేయకపోతే ప్రభుత్వానికి ఒక విధంగా అప్రతిష్ట పాలవుతుంది, ప్రభుత్వం మీద రాజకీయ ప్రతికూలత వస్తుంది. అభద్రత కూడా ఉందా? ఆనంద్ భాస్కర్ గారి అభద్రత కూడా ఉందా ప్రభుత్వానికి? అదే కదా, ఇప్పుడు ప్రతిపక్షాల దాడి బాగా పెరుగుతుంది, మనం మౌనంగా ఉండే కుదరదు, మనం కూడా అంతకంటే 2 రెట్లు విరుచుకు పడితే తప్ప లాభం లేదు అనే ఒక మనస్తత్వంలో ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే అది తప్పనిసరిగా ఒక అభద్రత అనండి, ఎదురుదాడేనండి. ఇప్పుడు ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది అంటుంటారు, కానీ ఇక్కడ ఎన్నికల దాడి ప్రారంభమైంది. 2 ఏళ్ల ముందే చాలా ముందస్తుగా ఎన్నికల భాష తప్ప అందులో నిజానికి నిర్మాణాత్మకంగా చేసిన చాలా తక్కువ. ఆ మొత్తాన్ని మనం చూస్తే మీరు పాయింట్ల వారీగా అంటున్నారు, కానీ కేసులు న్యాయస్థానాలు ఉన్నది. ఇప్పుడు మీరేమన్నారు, రిజర్వేషన్ల బిల్లు కేంద్రం ఒప్పుకోకపోతే కోర్టు వెళ్తా అన్నారు కదా మీరు. ఎవరికైనా మీరే అన్నారు కదా, స్టేలు అన్నారు. ప్రతిపక్షాలు ఏం చేయాలనే దాని మీద ప్రభుత్వాలు స్టే ఇవ్వలేవండి ప్రజాస్వామ్యంలో. అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి నేను అనుకోవటం ఆయన అసహనం బాగా పరాకాష్ఠకు చేరినటువంటి సందర్భంలో బ్రోకర్లు జోకర్లు కూడా వాడారు, ఉన్మాదులు. మరో మాట అన్నారు, అవసరమైతే నేను మళ్ళీ పాత కేసీఆర్ లా మారుతానన్నారు. మరి దాని అర్థం ఏమిటో శ్రీనివాస్ గారు చెప్పాలి, శ్రీనివాస్ గారు చెప్తారు. కాబట్టి నేను అనుకోవటం ఈ ధోరణి మంచిది కాదు. ప్రతిపక్షాలను కానీ ప్రజలను కానీ సమస్యలు ఏ వచ్చినా కానీ ఇవన్నీ నన్నేదో దెబ్బతీయటానికి అనే ఒక కోణం నుంచి ఆలోచించటం ఆయన అట్లా ప్రతి సందర్భంలో మీరు అభివృద్ధి నిరోధకులుగా మారారని, అసలు కళ్ళు బయర్లకు అమ్ముతున్నాయి, మీరు ఎంత అభివృద్ధి ఊహించలేదు అవడం తెలంగాణలో, ఇవాళ నేను చేస్తుంటే మీరు చూడలేకపోతున్నారు, అది ఎక్కువగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. కళ్ళు బయర్లకు అమ్మడానికి అనేక కారణాలు ఉంటాయి. రాజకీయంగా కమ్ముతాయి, న్యాయపరంగా కమ్ముతాయి, భౌతికంగా కమ్ముతాయి, చాలా చాలా విషయాలు ఉంటాయి. దాంట్లోకి మనము నిజంగా అంత అభివృద్ధి వచ్చి ఇక్కడ అంతా బంగారు ప్రవహిస్తూ ఉంటే, అమృతం పారుతూ ఉంటే మిగతా వాళ్ళ కళ్ళు బయర్లు కమ్ముతున్నాయా? అంత పరిస్థితి అయితే లేదని మటుకు చెప్పొచ్చు. మిగిలిన ప్రభుత్వాల కంటే కొద్ది గొప్ప ఏదన్నా చేయడానికి తను చేస్తున్నానని అనుకోవటం వేరే విషయం, కానీ ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఆకాశ వీధుల్లోకి వెళ్ళిపోతుంటే మిగిలిన వాళ్ళు తట్టుకోలేక చేస్తున్నారంటే అంత పరిస్థితి అయితే లేదు. మామూలు భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల కంటే ఇంకొంచెం కొత్త రాష్ట్రం కాబట్టి కొన్ని కొత్త పోకళ్ళు,
కొత్త చర్యలు కొన్ని ఉండొచ్చు, కానీ అదే సమయంలో అప్రజాస్వామికమైన నాకు ఖచ్చితంగా ధర్నా చౌకులు ఇట్లాంటివి కూడా కనిపిస్తున్నాయి. అన్ని తప్పే అని ఇప్పుడు ఒక్క విషయంలో మటుకు ఆయన నేరేళ్లలో జరిగింది దురదృష్టకరం, బాధ ఏదైతే ఇంకొక మాట మీడియా వ్యక్తిగా నేను చెప్పదలుచుకుంది, ఒక పత్రికను మళ్ళీ పేరు తీసుకుని నవ తెలంగాణ మీద ప్రత్యేకించి దాడి చేయడం అది కూడా ఏమీ ముఖ్యమంత్రులు ఇంతకుముందు చంద్రబాబు కూడా అక్కడ 2 పత్రికల పేర్లు తీశారు, ప్రజాశక్తి, సాక్షి అని. ఇప్పుడు ఇక్కడ వీరు ఇది నిజానికి మంచి వారు పత్రిక నడుపుతున్నారు కావాలనే. రఘునందన్ గారు ఎట్లా చూస్తున్నారు అంటే ముందు కాంగ్రెస్ యాంగిల్ లో మాట్లాడండి. ఒక రకంగా కాంగ్రెస్ ఆయన దాన్ని ఏమంటారు తునువాడారు అనే బహుశా కరెక్ట్ అయితే కనుక ఆ యాంగిల్లో బీజేపీ ఈజ్ హ్యాపీయా? ఇప్పుడు ఒకరిని తిట్టారు ఇంకొకరిని తిట్టలేదని సంతోషపడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు వాడినటువంటి భాష అభ్యంతరకరం. అదేదో ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడినటువంటి భాషలాగా, అన్ని కోల్పోయిన తర్వాత ఇంకా చివరి దశలో మాట్లాడినటువంటి భాషలాగా మాట్లాడతాను. అంత మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనేది నా ఉద్దేశం. అదే పదాలని ముఖ్యమంత్రి గారు ఇంకా బాగా చెప్పొచ్చు, ఏమంటారు మరింత హుందాగా చెప్పొచ్చు. వారే చెప్పినారు నేను ముఖ్యమంత్రిని, మాకు దరిదాపులో ఎవరు లేరు, 90 మంది ఎమ్మెల్యేలు మాకున్నారు, మా భాగస్వామి ఎంఐఎంకి 7 ఉన్నారు, 97 పోతే మిగిలిన ఎంత మాకు 20 మంది ఎమ్మెల్యేలు కదా, అసలు అడ్రస్సే లేరు మిగతా ప్రతిపక్షాలు. అట్లాంటప్పుడు ఇంత ప్రెస్ మీట్ పెట్టి అంత సుదీర్ఘంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది? మీ పాలన గురించి చెప్పనంటారు. ఎస్, నేను జూన్ 2, 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 30,000 కోట్లు ఉన్నటువంటి అప్పుని 1,30,000 కోట్లకు పెంచినాను. సగటున ఒక్కొక్కరి మీద 3,000 ఉన్నదాన్ని నేను 20,000కు పెంచుకుంటూ వచ్చిన. ఇట్లా లెక్కలు చెప్పుకుంటారా అని తప్పేం లేదు కదా. వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచారు, అన్ని ప్రజలే తెలుస్తారని చెప్తున్నటువంటి మీరు బూతులు మాట్లాడే స్థాయికి ఎందుకు వచ్చారు అనేది ఫస్ట్ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పార్టీ అంతర్గతంగా ఏమైనా కుమ్ములాటలు ఉన్నాయా, కొడుకు అల్లుడి మధ్యలో ఏమైనా ఇబ్బందులు అవుతా ఉన్నాయా, దాన్ని బయట ఇట్లా పడతా ఉన్నారా, మీరు ఇంట్లో ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి బయట జనాల మీద రుద్దుతా ఉన్నారా, అంతర్గతంగా పార్టీ ఏమైనా స్టేబుల్ గా లేదు అంటే ఏమనిపించింది? కాంగ్రెస్ ఈజ్ నథింగ్, అసలు లేదు తెలంగాణలో కాంగ్రెస్ అని చెప్పే ప్రయత్నం చాలా స్పష్టంగా చేశారు. సార్ ఎవరు లేరు అనుకుందాం సార్, మరి మీకు ఎందుకంత ఆవేదన? ఎవరిలోని చోట మీకు ఎందుకంత బాధ అవుతుంది? కాంగ్రెస్ లేదు, వామపక్షాలు లేవు, కమ్యూనిస్టులు లేరు, బీజేపీ లేదు, ఉన్నదంతా మీరే కదా. ఎందుకంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది? ఎవరిని తిట్టాలనుకుంటున్నారు మీరు? ఎందుకు తిట్టడం? లేనోని తిట్టడం ఎందుకు? ఉన్నది సరిగా చేయి, నీ ఎమ్మెల్యేలను తిట్టు, నీ ఎమ్మెల్యేలకు మాట్లాడడం నేర్పి, నీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు రాకపోతే చెప్పు, వాళ్ళకి సరిగా పనిచేయని అధికారుల మీద చర్యలు తీసుకో. అది చూడకుండా చేయాల్సిన పనులు చేయకుండా బూర్తుల పురాణం ఎందుకు వచ్చింది అని అంటే ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లోకి వచ్చారు ముఖ్యమంత్రి గారు. పార్టీ అంతర్గతంగా ఏదో జరుగుతుంది, లేదా వారి శారీరక ఆరోగ్య పరిస్థితులలో ఏమైనా తేడాలు వచ్చినాయో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. లేకపోతే మాటల మంత్రి కూడా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు అట్లా నోరు వాడేసుకోవడం అయితే అసందర్భంగా అట్లా మాట్లాడొద్దు. నా కొడుకులు ఈ కొడుకులు ఇదేం భాష? ఇదే తెలంగాణ ఇదే భాష కరెక్ట్ అనుకుంటే ఇప్పుడు రేపు మేము కూడా అదే టీవీలలో మాట్లాడాల్సి వస్తుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్, న్యూటన్ 3rd లా చెప్తుంది. నా కొడుకులు అనే పదం ముఖ్యమంత్రి గారు 4 సార్లు మాట్లాడి ప్రెస్ మీట్లో అది కరెక్ట్ అంటే రేపటి నుంచి చర్చలలో మేము అదే మాట్లాడాల్సి వస్తుంది కదా. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటి పవర్ గవర్నర్ తర్వాత అంత పెద్ద పదవిలో ఉన్న మీరు మాట్లాడిన భాషని కరెక్ట్ అని ప్రజలకు మెసేజ్ పంపదలుచుకుంటే ఇక రేపు టీవీ ఛానల్ చర్చలలో అంతా కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడుకోవాలి? నా కొడుకులారా అని తిట్టుకోవాలా? ఇదేనా మీరు పంపాలనుకుంటున్నటువంటి మెసేజ్? మాటల మీద పట్టున్నటువంటి వాళ్ళు, భాష మీద పట్టున్న వాళ్ళు, పాలన మీద పట్టున్న వాళ్ళు, అప్రత్యేకంగా దోసుకున్న వాళ్ళు అందరినీ తీసుకొని వచ్చి బంగారు తెలంగాణ చేస్తున్న మీరు ఈ రోజు ఇట్లాంటి పదాలు వాడడం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ చెడ్డది, అసలు మీరు పుట్టిందే అక్కడ కదా. మీ ప్రస్థానం, మీ రాజకీయ ప్రస్థానమే కాంగ్రెస్ లో ప్రారంభమైంది కదా. మీరే చెప్పారు కదా 2004లో మేము వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే అధికారంలో కాంగ్రెస్ రాకపోతుండేని. పొత్తు పెట్టుకుంటారు, మంత్రులు అయితే 10 నెలలు పోర్ట్ఫోలియో ఇవ్వకుండా అనే కూర్చుంటారు, ఢిల్లీలో బంగ్లా ఇస్తే. ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ రాజకీయం అవుతుంది అంటారు మీరు. మీరు మాట్లాడితే కరెక్ట్, ఎదురుంగున్న వాళ్ళు మాట్లాడితే తప్పనేది కాదు. భాష ఆ రీతిలో మాట్లాడడం అనేది ఒక బాధ్యత గల ముఖ్యమంత్రికి తగదు. శ్రీనివాస్ గారు, మనకి మొత్తం ఇప్పటివరకు వచ్చిన అభిప్రాయాన్ని బట్టి ఒక అభద్రత, ఒక అసహనం, లేకపోతే వారంతా ఫ్రస్ట్రేషన్, లేకపోతే అంతర్గతంగా ఏమన్నా జరుగుతుందా? ముఖ్యమంత్రి స్థాయిలో వారు ఎందుకు అట్లా ఆ స్థాయిలో దాడి కానీ ఆ స్థాయిలో పదాలు కానీ ఉపయోగించాల్సి వచ్చింది? రెండోది, మరోసారి పాత కేసీఆర్ని చూస్తారు అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ముగ్గురు విశ్లేషించినప్పుడు కూడా వ్యక్తిగతంగా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి అంశాల మీద మాట్లాడకుండా వ్యక్తిగతమైనటువంటి దాడికి వీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకరేమో వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు, ఒకరేమో వారి కుటుంబంలో ఏవైనా కలహాలు జరుగుతున్నాయేమో అని మాట్లాడినారు. అది పూర్తిగా వ్యక్తిగతం, దానిలో మనకు వచ్చింది లేదు పోయింది లేదు. రెండోది, కాంగ్రెస్ ప్రతిపక్షాలన్నీ కూడా తెలంగాణలో ఈరోజు రాజస్థాన్లో ఉన్న రుడాలి కమ్యూనిటీ పాత్ర వహిస్తూ ఉన్నాయి. రుడాలి కమ్యూనిటీ గురించి బహుశా రవి గారికి బాగా తెలిసి ఉండాలి. చెప్పండి, ప్రేక్షకులు తెలియదు కదా ఏమిటో. రుడాలి ఏంటంటే ఎక్కడ ఎవరు చనిపోయినా రుడాలి కమ్యూనిటీ అనేది ఒక సెట్ వచ్చి ఏడుస్తూ ఉంటుంటారు. మొత్తం ఆ కమ్యూనిటీ అందరు వచ్చి అక్కడ ఏడిసిపోతూ ఉంటారు. అది వాళ్ళ వృత్తి.
సో ఆ రకంగా ప్రతిపక్షాలు కూడా ఈ రోజు మొత్తం రుడాలి పాత్ర తెలంగాణలో మారిపోయినాయి. అందరూనా? ఎక్కడో ఒక కాంగ్రెస్ చిన్న మిగతా సంఘటన అందరూ జరిగినా అక్కడ బడి ఏడవడం. ఎక్కువ కాంగ్రెసే కదా ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో. కొంతవరకు బీజేపీ అంశాల వారిగా మేమైతే వారికి సహకరిస్తా ఉన్నాం, కానీ పార్టీ ఒక తీరు, మరి మా అన్న రఘునందన్ గారు ఒక తీరు ఉంటే మేమేం చేయలేము. ఇక్కడ తెలంగాణ ఒకలా ఉంటాం, కేంద్రం వ్యవహార తీరు ఒకలా ఉంటుంది అని అనుకుంటే అది వారి ఇష్టం. సరే, రాబోయే కాలంలో ఇప్పుడు రవి గారు మాట్లాడుతూ అన్నారు, ఒక పేపర్ గురించి మాట్లాడినారు, లేకపోతే అమృతం బారుతుందా ఇక్కడ, ఇంకేదైనా రాష్ట్రంలో అమృతం బారితే చెప్పండి, అలాంటి అమృతాన్ని ఇక్కడ ఎట్లా చిలకాలో మేము కూడా చిలుకుతాం. అది చెప్పకుండా వారు కేసీఆర్ గారు మాట్లాడిన అంశాల మీద ఎవరు మాట్లాడకుండా ఓన్లీ వారిని వ్యక్తిగతంగా అంటే ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఒక జాతీయ పార్టీని ఇంత స్థాయిలో మాట్లాడడానికి కారణం ఈ మధ్య నేరేళ్ల ఘటనతో ఇవాళ ఏంటి సిరిసిల్లలో మేము మీ కమ్యూనిటీకి టెక్స్టైల్ పార్క్ దేవడం నేరమా? కేటీఆర్ గారు మీరు తెచ్చిందా? మీరు తెలియదు, కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఇచ్చింది, మీరు తెచ్చింది ఏముంటది గొప్ప? అడగకుండా ఇస్తున్నారా? అడగకుంటే అమ్మ కూడా అన్నం పెట్టేసి అడగకపోతే అన్నం పెట్టదు అమ్మ. కేంద్రంలో మా ఎంపీలు పదే కేంద్ర మంత్రుల దగ్గరికి చుట్టూ మాకు హక్కుగా రావాల్సిన అన్ని కూడా అడిగితే తప్ప ఇయ్యట్లేదు. ఎవరైనా అంతే, అమ్మ కూడా అడిగితేనే అన్నం పెడుతుంది, అడగకుండా పెట్టదు అమ్మ కూడా. మా పౌర హక్కు అండి అభివృద్ధి. రఘునందన్ గారు ఇందాక ఒక మాట అన్నారు, అసలు ఏ పార్టీ లేదు మందే. సరే, ఒక్క నిమిషం భాస్కర్ గారు, వెల్కమ్ బ్యాక్ టు. ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇంత స్థాయిలో ఎందుకు అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? మాట్లాడొచ్చు కదా, స్పందన లేదు. ఇన్సిడెంట్ మీద మాట్లాడుతున్నాం, అన్ని అంశాల వారిగా మాట్లాడినారు. వస్తే ఇంకా గౌరవించాలి, వచ్చినారా అని చెప్పి అంటే తిట్టుడు దేని గురించి తిట్టినాం? దేని గురించి తిడతారా శ్రీనివాస్ గారు? దేని గురించి అయినా తిడతారా? 90 మంది ఉంటే 130 కేసులా హైకోర్టులా కాంగ్రెస్ పార్టీ. ఒకటే పిల్లుల మీద పిల్లులు మరి పిల్లే అంటాం. కోర్టు బంద్ చేయమని తెలంగాణకు హైకోర్టు వద్దు, కోర్టే బంద్ చేయమని చెప్పి ఏ రకంగా అంటే కోర్టులే వద్దని చెప్పరాదు. నిమిషం, నేను కోర్టులు వద్దంటలేను, కోర్టులు అందుకే ఇస్తలేరు కదా మీరు. ఎవరు ఇస్తలేరు? అందుకే కదా మీరు రాయించిన బిల్లులోనే ఉంది కదా 10 100 రోజులలో ఇస్తామని ఎమ్మెల్సీ మీరే కదా 10 ఏళ్ళు ఉమ్మడి ఉండమని చెప్పి. మన లాయర్ డైవర్ట్ అవుతున్నాం మనం కాదు. కాంగ్రెస్ పార్టీ మీకేమీ ఇబ్బంది లేదు, కాంగ్రెస్ పార్టీతో మీకు ఏమీ ప్రమాదం లేదు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేశారు? కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజలకు ఒక రకమైనటువంటి పదే అబద్ధాలని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కంపల్సరీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కేర్ చేయట్లేదు అనుకోండి, ప్రజలు నమ్మరుగా వాళ్ళు చెప్పే విషయాలు కూడా. ఏ అంశం మీద వారు ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు వారు సపోర్ట్ చేస్తున్నారు? పాలమూరు అక్కడ నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళతో కేసులు వేపిస్తారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కు అవుతాయి, ఉప ఎన్నికలు వస్తే కుమ్ముక్కు అవుతారు, గెలవలేకపోతారు, డిపాజిట్లు. ఈ రోజు ఒక్కొక్క నిమిషం, ఇరిగేషన్ ప్రాజెక్ట్సే కాదండి, ఏ అభివృద్ధి సంస్థ, ఏ సంక్షేమ కార్యక్రమానికి మీరు సపోర్ట్ ఉంది చెప్పండి. ఒక్కటి బేష్ అంటున్నారా మీరు కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ మనకు పునర్విభజన బిల్లులో ఉన్నటువంటి ఈ చిక్కుముడులన్నీ ముఖ్యమంత్రి ఏమన్నారు సమయంలో జయరాం రమేష్ ఎంత కీలక పాత్ర పోషించారు. నేను అదే జయరాం రమేష్ ని ఇడియాటిక్ స్టేట్మెంట్స్ అని, దాదాపు ఇడియట్ అన్నంత స్థాయిలో ముఖ్యమంత్రి మాట్లాడే విధానం ఏ రకంగా ఉంది? ట్విట్టర్ లో ఏ రకంగా దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడుతా ఉన్నారు ఈ రోజు. లేకపోతే కుంతియా మీ ఇన్ఛార్జ్ ఏంది పరిస్థితి? ఒరిస్సాలో అక్కడ గెలవలేనమ్మా, మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్ గెలవలేడు, అక్కడ కుంతియా గెలవలేడు. వాళ్ళు ఇన్ఛార్జ్లను పెట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి చేయడం. ఇప్పుడు ప్రతిపక్షాలు మల్లన్న సాగర్ విషయంలో గానీ లేదా ప్రాజెక్టుల విషయంలో గానీ అడిగింది ఏంటంటే 123 జీవో ఇచ్చి మీరు చేస్తున్నటువంటి భూసేకరణ తప్పని ప్రతిపక్షాలు మాట్లాడడం ప్రారంభించినాయి ప్రజల పక్షాన. అది మేము మాట్లాడినప్పుడు మీరు నోటికి వచ్చినట్టు ఇట్లే మాట్లాడారు. ఒకటే నిమిషం అప్పుడు కూడా ఇట్లే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కుక్కలాగా అరుస్తున్నారు అది ఇదని మాట్లాడినారు. ప్రతిపక్షాల నుంచి నోటికి ఏదో వస్తే అది మాట్లాడినారు. చివరికి ఏమైంది? కోర్టు కొట్టేసింది 123 జీవోని. అంటే ప్రతిపక్షాలు ప్రజల పక్షాన్ని అడిగిన దాంట్లో న్యాయబద్ధత ఉందా లేదా? ఉన్నది కాబట్టి కోర్టు కొట్టేస్తేనే కదా మరి మళ్ళీ కొత్త చట్టం తెచ్చుకుంది. కొంత ఆలస్యంగా అయినా కానీ మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని సరిదిద్దేందుకు ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుంది. అది ప్రతిపక్షం బాధ్యత. మీరు అది వినడానికి సిద్ధంగా లేకపోతే ఎట్లా? మేము మాట్లాడితే బూతులు తిడుతున్నారు, అదే చెప్తుంది మీకు. ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఉద్యోగుల నోటిఫికేషన్లు కానివ్వండి, క్రమబద్ధీకరణ కానివ్వండి, ఇలా అనేక అంశాల్లో మీరు దాదాపు 200 దాకా కేసులు, అందులో 164 ఓన్లీ ప్రాజెక్టులకు సంబంధించే వేశారు. అంటే బంగారు తెలంగాణ చేద్దామని ముఖ్యమంత్రి ఒక విజన్ తో ముందుకెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డం పడుతోంది. ఇది ముఖ్యమంత్రి చెప్పిన విషయం. అంటే ఇవాళ మీరు కట్టనివ్వకపోయినా అప్పటికైనా మేము పూర్తి చేసి తీరుతాం అనేది. మిత్రమా రిషి, ఇందాక జరిగిన చర్చ తీరులో
అందరి ప్రస్తావన విన్నాను. నా సోదరుడు తాడుడు శ్రీనివాస్ చేసినటువంటి ప్రస్తావన కూడా విన్నాను. వాటన్నిటి పెద్దగా జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతను నేను అభినందిస్తా ఉన్నాను. అసలు ఆమూలాగ్రం తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ యొక్క నికరమైన పాత్ర గురించి సగటు మనిషి, ఈవెన్ చివరికి నిరక్షర కుక్షి కూడా నిజాయితీగా పునఃసమీక్షించుకోవాల్సిన సందర్భాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అందుకోసం అభినందన. మీరు చెప్పుకోలేని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారంటారా తెలంగాణ ప్రజలకి? అదే చెప్తా ఉన్నాను. నిందా స్తుతిగా మారుతుంది అప్పుడప్పుడు, శృతి మించి పోకు ఎప్పుడు కూడా. నీ పరిగనేది జారిపడే స్థితికి రాకూడదు. అందుకే చెప్పాను, నా మాట మొదట్లోనే చెప్పాను, నవ్విపోతురు కాక నాకేమి సిగ్గు అనేటువంటి ధోరణిలో ఉంది. కేసుల విషయం చెప్పండి భాస్కర్ గారు, కేసుల విషయం చెప్పండి. నేను పలకనివ్వండి. నేను మీరందరూ మాట్లాడుతున్నప్పుడు నేను చాలా మౌనంగా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ గౌరవిస్తూ నిదానంగా కూర్చొన్నాను. ఇక మిగతాయి ప్రజా ప్రయోజన వాద్యాలు. ప్రజా ప్రయోజన వాద్యం వ్యక్తిగతంగా కానివ్వండి, ప్రతిపక్షంగా కానివ్వండి, ప్రజల పక్షంగా కానివ్వండి, జరుగుతున్నటువంటి ప్రయత్నం న్యాయసమ్మతంగా ఆమోదించినటువంటి ప్రజాస్వామ్య సంవిధాన వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో ఆమోదించిన విధానం. దానికి అనుగుణమైనటువంటి ప్రస్తావన చేస్తుంది న్యాయస్థానం స్వీకరించినటువంటి దానిని న్యాయాలు, ధర్మాధర్మాలు వాటన్నిటి విచక్షణాపూరితమైనటువంటి పద్ధతిలో వారికి ఉన్నటువంటి అవకాశాల్లో వాటిని సమీక్షించడం న్యాయమైనటువంటిది. కొన్ని బహుశా ముఖ్యమంత్రికి తట్టుకోవడానికి వీలుగానంత స్థాయిలోకి బహుశా కొన్ని కేసులు వెళ్ళి ఉండవచ్చు. మీరు చనిపోయిన వాళ్ళ పేరుతో కూడా కేసులు వేయించారు, కొన్ని పేర్లు చెప్పారు. ఎందుకంటే అభివృద్ధి కంటకులు నేను మిత్రమా ఆవేదన చెందుతారు. ఆవేదన తప్పకుండా ఈ రకంగా తొందరపడితే ఏమి లేదు. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే పద్ధతిలో వద్దు. కొంచెం ఆగండి దయచేసి. కొన్ని కేసుల విషయంలో మీకు నిజంగానే తట్టుకోవడానికి వీలుగాని పరిస్థితి కావచ్చు. కొన్ని అలాంటి చచ్చిపోయిన వ్యక్తుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా పడినటువంటి కేసులు ఏమైనా ఉంటే వాటి ద్వారా వెంటనే కొట్టేస్తుంది కదా. కాబట్టి దాని ద్వారా మీకు ప్రయోజనం అవుతుంది, సత్యులు అవుతారు, మీరు అగ్ని పరీక్షలోంచి మంచిగా పునీతులై బయటికి వస్తారు, మీకే మంచిది కదా. అలాంటి మంచి పని చేస్తున్నప్పుడు మీకు వచ్చేటువంటి కష్టం ఏంటి? పరిపాలనలో ప్రజా ప్రయోజన వాద్యం ఎప్పుడు కూడా అది ఒక ప్రతికూల పరిస్థితిగా పలుకులు పలకడం పాలక పక్షానికి, పాలక వర్గానికి, పాలకునికి న్యాయమైంది కాదు. దీని ద్వారా అర్థమవుతున్నది ఏంది? నీవు ప్రజాస్వామ్యాన్ని స్వీకరించడం లేదు అంటే అది కాదు. ఏంటంటే మీరు వందల సంఖ్యలో కేసులు వేసి ఒక్క పని ముందుకెళ్లకుండా అడ్డుకుంటున్నారు, కానీ మీరు ఆపలేరు. తాత్కాలికంగా మీరు బ్రేక్ వేయగలరు, ఎప్పటికైనా చేసి తీరుతాను అని కదా ఆయన చెప్పేది. ఇదంతా జరిగి మీరు ప్రజల దృష్టిలో ఏమవుతారో తేల్చుకోవడానికి కదా మీకు చెప్తోంది. మిత్రమా రిషి, నదీ జలాల వినియోగం విషయంలో ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖరరావు గారికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం పట్ల, తనకున్నటువంటి అంకిత భావం పట్ల, తనకున్నటువంటి ఎత్తుగడ పట్ల ఒక మర్యాద ఉంది. నేను చాలా స్పష్టంగా ఇదివరకు అనేక పార్లు మాట్లాడాను. ఈవెన్ మా పార్టీలో ఆలోచన సాగుతున్నటువంటి ధోరణి కన్నా ఒక అడుగు ముందు వేసి ఒక శాశ్వతమైనటువంటి అభినందన కూడా చేశాను. ఇటువంటి దశలో మరోసారి చెప్తా ఉన్నాను, తెలంగాణ ముఖ్యమంత్రి దానికి చాలా స్పష్టమైన భిన్న దారిలో వెళ్తున్నారు కదా. మీరేమో మర్యాద ఇవన్నీ పాటిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పట్ల ఏమన్నా పాటిస్తున్నారా? మిత్రమా అమర్యాదగా ఆయన పోయినంత మాత్రాన ప్రజలు స్వీకరిస్తారా అనుకోకండి. ఆయనకున్న పదవీ కాలం ఎన్నికల సంఘం నిర్దేశించిన పదవీ కాలం, రాజ్యాంగం నిర్దేశించిన పదవీ కాలమే తప్ప ఆయనే స్వయంగా స్వీయ నియంత్రణ, స్వీయ నిర్ధారణ వ్యవస్థగా ఆయన మారిపోయినప్పుడు కదా ఈ రకమైన పలుకులు పలకాల్సింది. ఇలాంటి పలుకులు ఆయనకు ఆరోగ్యకరం కానే కాదు. అంతేకాకుండా నదీ జలాల విషయంలో నాణ్యత లోపించింది, కాంట్రాక్టుల విషయంలో పూర్తి లోపభీష్టంగా ఉంది. వారి ఎత్తుగడలు మాత్రమే కాదు, వారు చేస్తున్న చేష్టల్లో అన్ని రకాల అక్రమాలు ఉన్నాయి. వీటన్నిటి మూలంగా ప్రజలు అసహనానికి గురవుతున్నారు. అంతేకాకుండా అడుగడుగున కూడా అణచివేత జరుగుతోంది, పోలీస్ రాజ్యం ఏలుతుంది. అంతేగాక మీకున్నటువంటి అధికారం అనేది నిరంకుశంగా మారింది. ఫలితంగా ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఈ ధోరణిలో నోరు కూడా చూపించిన తర్వాత శబాష్ కాంగ్రెస్ పట్ల, కాంగ్రెస్ ను గుర్తు చేస్తూ మీరు చేస్తున్నటువంటి ప్రచారానికి మీకు అభినందనలు. సో మీరు సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారని బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మాట్లాడదాం భాస్కర్ గారు. లైవ్ షోలో రవి గారు, ఈ త్వరలో రాష్ట్ర పర్యటన చేస్తానంటున్నారు ముఖ్యమంత్రి. విపక్ష పార్టీల తీరును, అలాగే కాంగ్రెస్ బండారాన్ని
ప్రతి సెంటర్లో ఎండగడుతున్నారు. ఇప్పటికే సరిపోలేదా మరోసారి ముఖ్యమంత్రి గారు ఎండగట్టే కార్యక్రమం? తర్వాత నేరళ్ళ ఇష్యూని చాలా చిన్నదిగా చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే కావాలని మేమన్నా దళితుల మీద దాడులు చేయించమని చెప్తామా? తో పాటుగా కమ్యూనిస్టులను కూడా వదిలిపెట్టలేదు, దాని మీద కూడా మీ స్పందన? అంటే ఇప్పుడు లైవ్ లో తిట్టింది ఇప్పటివరకు, ఇప్పుడు లైవ్ గా తిడతారనమాట. అంటే ఊరూరికి వెళ్ళి మన శ్రీనివాస్ అంటున్నారు కదా, విధానాల గురించి ఎవరు మాట్లాడలేదు వ్యక్తిగతంగా. నేనైతే వ్యక్తిగతంగా ఏమనలేదు. విధానాల గురించి ఏమన్నారు ఆయన? చాపనార్థాలు పెట్టడానికి, తిట్టడానికి, దూషించడానికి, విరుచుకుపడడానికి ఆయన మీడియా గోష్ఠి పెట్టారు తప్ప ఇంకోటి ఇంకేముందని అందులో అనాలి. ఇంకోటి కూడా వారు ఏ రాష్ట్రంలో అమృతం ప్రవహిస్తుందని నేనే చెప్పాలి. ఈ దేశంలో ఉన్న మిగతా 29 రాష్ట్రాలకు కాస్త ఇంచుమించుగా తెలంగాణ ఉంది తప్ప ఇక్కడ అందుకనే మళ్ళీ ఇక్కడ ఒక లేనిపోయిన వైరుధ్యాలు సృష్టించే ప్రయత్నం కూడా శుద్ధదండగా. ప్రాజెక్టుల అందుకే నేను అననే లేదు. మిగిలిన 29 రాష్ట్రాలు నేనే అన్నాను. మిగతా 29 రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉందో దానికి ఇంచుమించుగా ఉంది తప్ప అమృతం బాటం. కాబట్టి మీకు సందేహం రావడానికి అవకాశమే లేదు. మీరు అనవసరమైన ఒక ప్రయత్నం చేశారు. కానీ ఇక ప్రాజెక్టుల విషయంలో పిల్స్ విషయం పక్కన పెట్టి ఈ రీడిజైనింగ్ వల్ల బడ్జెట్ ను విపరీతంగా పెంచడం వల్ల అదే ఆరోపణలకు గురైనటువంటి రకరకాల కాంట్రాక్టర్లను, సందేహిత కాంట్రాక్టర్లను కొనసాగించడం వల్ల ఎలాగో అవి చాలా జాప్యం అయ్యేమాట చాలా చాలా నిజం. అసలు మనం నమస్తే తెలంగాణ చూస్తే చాలు, ఆ రోజు సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి గారు కొత్తగా ఏం ఆదేశాలు ఇచ్చారు, నిన్న మళ్ళీ కొత్తగా ఇచ్చారు. ఉదాహరణకు ఇప్పుడు మీరు అంత పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి శాసనసభను భారతదేశాన్ని ముగ్ధులైపోయారు అన్న తర్వాత మళ్ళీ హఠాత్తుగా ఇప్పుడు మీరు శ్రీరామ్ సాగర్ పునరుద్ధరణకు మళ్ళీ కొత్త మరి అప్పుడు మీకు ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా వస్తాయి. మీరు చాలా సమగ్రం ఆనంద భాస్కర్ గారు కూడా చాలా ఆనందంగా ఎక్కువగా నిజమే వారికి పూర్తి అవగాహన ఉంది. నేను కూడా ఒకసారి 2 గంటలు విన్నాను ముఖ్యమంత్రి గారి దగ్గర, అంటే ముఖ్యమంత్రి కాకముందు, ఈ ప్రాజెక్టులు వీటన్నిటి గురించి. మరి సమగ్ర ప్రణాళికలో ఈ రామ్ సాగర్ పునర్నవీకరణ ఎందుకు చేరలేదో మనకు తెలియదు. ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. విరుచుకుపడడంలో కేసుల మీద విరుచుకుపడ్డారు కాంట్రాక్ట్ కార్మికులు, వీళ్ళందరూ మీరు కమ్యూనిస్టులు తిడుతున్నారు. ఇంతకాలం ట్రేడ్ యూనియన్లు పెట్టి వీళ్ళ హక్కులు వీటన్ని చేశారు కదా. అది 15 అంటే ఆయన వెనక తిరిగిన వాళ్ళే ఉన్నట్టు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే అనేది ఎవరి పని వాళ్ళు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు చేసుకుంటారు. ప్రజలు ఎంత ఆదరిస్తారు. ఆదరించడం అనేది ఎన్నికల పరంగా ఆదరించడం, ఉద్యమాల పరంగా, ఆశయాల పరంగా ఆదరించడం, వాళ్ళ పట్ల గౌరవం నిలబడడం. అందరూ ప్రతిసారి ఎన్నికల లెక్క అయితే నేను ఇదే ఎన్టీవీ చర్చలో వారితో ముఖాముఖి మాట్లాడాను. ఆయన ఏది ఉప ఎన్నికల్లో ఓడిపోయి పదవికి రాజీనామా చేస్తే జయశంకర్ వీళ్ళందరూ గారు వెళ్ళి మళ్ళీ ఆయన కూర్చోబెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి కానీ ఇంకొకటి కనపడలేదు రవి గారు, ఇప్పుడు ఆయన అభివృద్ధి చేయాలనుకుంటున్న ఒక తాపత్రయానికో ఒక కమిట్మెంట్ కో ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో అడ్డం పడుతున్నాయి అన్న యాంగిల్ ఇప్పుడు మీరు చర్చించాలి. ఒకటి, రెండోది ఆమోదయోగ్యమైన నమూనా ఉండాలి. మూడోది గతం నుంచి విడిపోయి ఒక కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి కొత్త రాష్ట్రానికి సంబంధించిన ఒక సమగ్రమైన ఆలోచన మీకు అదేమీ లేకుండా మీరు ఒక్కొక్క పూట ఒక్కొక్కటి చేస్తున్నారు. ఎక్కువ భాగం సమీక్షించారు, ఆదేశించారు, ఇవి వస్తున్నాయి. బంగారు తెలంగాణ ఎట్లా ఉన్నా భవనాల మీద భవనాలు కట్టడం అనేది జరుగుతుంది. ఆఖరికైనా ఏమంటారు, నిజాం మనకి ఇచ్చిపోయారంటే ఆయన అప్రజాస్వామిక రాజరిక దృష్టి. అది నిజాం ఇచ్చిపోవడం అంటే ఈ భూమి ఎవరిది, 1 కోటి ప్రజల సొత్తు కదా, కొందరు కాదంటే ఒప్పుకొని చరిత్ర ముందుకు పద అన్నాడు కుందులు ఆ రోజుల్లో. ఈ భూమి ఏదో నిజాంది అయినట్టు నిజాం ఇచ్చిపోయాడంట. ఎక్కడ నిజాంది ఏంటంటే ఏం ప్రజాస్వామ్యం అండి? మీరు ప్రజాస్వామ్యం అంటే అది కాదండి, కృష్ణదేవరాయలు ఇచ్చిపోయాడు, మీరు కృష్ణదేవరాయలు ఇచ్చిపోయారు అంటున్నారు. మీరు కృష్ణదేవరాయలు ఇచ్చిపోయారు అంటున్నాం. మా అనంతపురంలో భూమి ఉంటే, లేకపోతే ఢిల్లీలో ఉంటే ఆ సుల్తాన్ గారు ఇచ్చిపోయారు అంటున్నాం. అంటే మీరు ఎంతసేపటికి కూడా మీరు నిజాం లాగా ఈ రాజ్యాంగ ఆలోచన ధోరణి వల్లే ఆయన ఎంత తీసుకున్నాడు, ఆయన ఎంత చెప్తున్నా సార్, నిజాం గురించి కాదు, ఆయన కట్టుకున్నాడు సార్. శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు పదే నేను హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టినా, హైదరాబాద్ డెవలప్ చేసిన అంటే నిజాం నవాబు గారు మరి ఎన్ని ఇచ్చినారు? మేము ఎన్నిసార్లు చెప్పాలి? నాకు నవ్వొస్తుంది. నిజాం నవాబు నివసించడానికి తన దర్జా కట్టుకున్నాడు. మనం ప్రజాస్వామ్యంలో ఆయన ఓడించిన తర్వాత దేశం అంతా కూడా ఇక్కడ నిజాం నవాబు కావచ్చు, ఇంకో చోట ఇంకొక రాజు కావచ్చు, ఇంకో చోట ఇంకో సింగ్ కావచ్చు. కాబట్టి మీరు అది వదిలేసేది ప్రజల. అప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ప్రజలవి. ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంటే కనుక ప్రతిపక్షాల మీద కానీ
ప్రజల మీద కానీ విరుచుకుపడే ఇంకొకటి సరే, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ వారు వైరభక్తి అన్నారు కదా, నిజంగా ఇందులో వైరభక్తి కూడా ఏమైనా ఉందో అనేది కూడా ఒక సందేహం కూడా కలుగుతుంది. కాంగ్రెస్ ను విమర్శించడానికి చాలా అంశాలు ఉంటాయి. కాంగ్రెస్ కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. కేవలం కాంగ్రెస్ మీదనే కేంద్రీకరించడం ద్వారా కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ అనేటటువంటి ఒక వాతావరణం ఈ రాష్ట్రంలో రావడం ద్వారా మిగిలిన శక్తులు లేకపోతే ప్రజా ఉద్యమాలు జేఏసీలు రకరకాల అసలు 300 సంఘాలు 350 ఓట్లు జేఏసీలు పెట్టినప్పుడు కూడా అంతే కదా. మీరు జేఏసీ పెట్టినప్పుడు మీరు 300 సంఘాలతో పెట్టలేదు. అప్పుడు కూడా ధర్నా చేసింది తాడూరు శ్రీనివాసే కదా. అప్పుడేం రవి గారు ప్రజాశక్తి ఎడిటర్ గా ఎన్నడన్నా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారని మేము ఆశిస్తామా? అంతకుముందు ఏ ప్రభుత్వాలనన్నా మెచ్చుకున్నారా? ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిందిస్తారు. మెచ్చుకోవడానికి సమాచార శాఖ పక్కెళ్తాను ఒక నిమిషం. ఇప్పుడు సరే, బీజేపీతో సంబంధాల గురించి, ఎన్డీఏతో సంబంధాల గురించి ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దాంతోపాటుగా రవి గారు ఇప్పుడు ఒక పాయింట్ లేవనెత్తుంది ఏంటంటే, కేవలం విపణిలో లేకపోతే పిక్చర్ లో ఈ రెండే ఉన్నాయా, టీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే ఉన్నాయి అనే ఒక ప్రయత్నం కూడా చూపించడానికి అనుకోవచ్చు. సరే, ఇప్పుడు ప్రాజెక్టుల డిజైన్ నుంచి రీడిజైన్ కి మారుతున్నటువంటి సందర్భంగా పార్టీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరు అని శ్రీనివాస్ గారు అడిగినారు. పార్టీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పాలనాపరంగా అవసరం ఉన్నటువంటి విషయాల్లో చర్చించుకుంటాయి. పార్టీగా భారతీయ జనతా పార్టీ మీరు చేస్తున్నటువంటి ప్రతి తప్పును ఎండగడుతుంది. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా అది మా బాధ్యత. రఘునందన్ రావు ఎందుకు చేస్తాడు అని అంటే, రఘునందన్ రావు పార్టీ పరంగానే మాట్లాడుతున్నాడు తప్పితే వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ నాయకుల్లాగా నేను బూతులు మాట్లాడడానికి అయితే ఈ రోజు మెంటల్ గా ప్రిపేర్ గా లేను నేను. ఓకేనా? ఆ పాత్ర మీరు పోషిస్తా ఉన్నారు, మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు. సంతోషం, అదిగా దానికే వదిలేస్తాం మేము కూడా ఆ భాష వాడితే ఏమైతే అంటే, ఒకేళ మీరు చూపిస్తే నలుగురు మాట్లాడాలి, మంచిది కాదు కదా, మంచిది కాదని మేము అంటా ఉన్నాం. వచ్చిన తెలంగాణలో మీరు చెప్పిన బంగారు తెలంగాణ కొత్త రకమైనటువంటి పాలన ఇస్తా అన్న మీరు ఇట్లా బూతులు మాట్లాడటమే కొత్త రకమైనటువంటి పాలన అని నెక్స్ట్ జనరేషన్ కి చెప్పాలనుకుంటే, రేపు తాడూరు శ్రీనివాస రఘునందన్ శాసనసభలకు వస్తే ఇదే కరెక్ట్ ఏమో. ఎందుకంటే మాకు తెలంగాణ ఉద్యమంలో నేర్పించిన నాయకుడు ఇదే బూతులు మాట్లాడండి కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటే ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతుంది ఒకటి ఆలోచించుకోరు. డిజైన్ చేసేందుకు 35,000 కోట్లు అవుతాయి, రీడిజైన్ చేస్తే 85,000 కోట్లు అవుతాయా? ఇల్లు కట్టేందుకు 5 కోట్లు అయితే, రిపేర్ కు 10 కోట్లు అవుతాయా? రిషి గారు ఏం చెప్తారు మీరు? డిజైన్ రీడిజైన్ అని జనాల్ని ఆగం చేసేటువంటి ప్రక్రియ తప్పితే వీళ్ళు గొప్పలు చెప్తుంది ఏంది? మేము ఇప్పటికే కట్టేస్తా ఉంటే ప్రాజెక్టులు ఏ స్టే తోటి ఎన్ని రోజులు ఆగింది ఇప్పటికీ? మీరే చెప్పారు కదా, మీరు ఒక్క ఊరిని అడ్డం పెడితే మేము 4,000 ఊర్లను జమ చేస్తామని ధర్నాలు చేసిర్రు. ఏం దాకా వచ్చింది మల్లన్న సాగర్? ఎన్ని కిలోమీటర్ల పొడుగు కట్టిరు మీరు? అసలు మీకు ఫస్ట్ ఒక ప్రాజెక్టు మీద ఎన్నిసార్లు రీడిజైన్ చేస్తున్నారు? మీరు నమ్ముకున్నటువంటి వాపుకోసమైనటువంటి సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంది? ముందు అది ప్రజలకు చెప్పండి. అసలు బేసికల్ గా జరుగుతుంది ఏంటంటే, రిషి గారు, ఒక సంఘటన జరుగుతుంది, ఆ సంఘటన మీద ప్రజలలో ఒక ప్రభుత్వం మీద ఒక అభిప్రాయం వస్తుంది, దాన్ని దారి మళ్ళించేందుకు ఇంకో గీత గీస్తారు. చిన్నప్పుడు మా సార్ చెప్పినట్టు ఒక గీత పక్కన దాని కింద మీద దుడకుండా గీతను చిన్నగా ఎట్లా ఎత్తారో వారంటే అప్పుడు అర్థం కాదు. నేరేళ్ల విషయానికి వచ్చినప్పుడు నేరేళ్ల ఇష్యూ ఎటో పోతా ఉంది, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, జనం దృష్టిని ఆకర్షిస్తా ఉంది. ఎట్లా ఇంటెన్సిఫై అయినటువంటి ఇష్యూని పక్కకు జరపాలి. సో కేసీఆర్ గారు స్వయంగా వచ్చి 2 గంటలు తిడితే ఒక సమస్య పక్కదారికి వెళ్ళిపోతుంది. ఇదంతా చర్చ ఎడిపోతా ఉంది, ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతలేదు. ఎప్పుడు కానీ చూడు ఈ రాష్ట్రంలో 2 అంశాలు. రిజర్వేషన్ల విషయంలో ప్రధానమంత్రి ఇప్పటికే సానుకూలంగా స్పందించారా? మీకు అన్న ఆ సమాచారం ఉందని నిన్న ముఖ్యమంత్రి చెప్పినట్టు. 2 అసెంబ్లీ సీట్ల పెంపు ఇవ్వద్దు అని చెప్పి మీరు ఇచ్చిన రిపోర్ట్ కి అనుకూలంగా ఇప్పుడు ఆయన స్ట్రాటజీ మార్చారా ముఖ్యమంత్రి? మాకేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, అది పెద్ద ఏం ఫరక్ పడదని. ఈ 2 గురించి చెప్పండి. సరే, ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నా, ఏ సంఘటన జరిగినా కానీ ఇంత ఫోర్కాస్ట్ చేసి 10 రోజుల ముందు మేము చెప్తే 10 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తారు. నిన్నటిదాకా నడిచిన డ్రగ్స్ పంచాయతీ తీసుకుందాం. ఫస్ట్ డేనే నేను చెప్పిన ఏమని, ఒకవేళ ఎవరైనా డ్రగ్స్ కి బానిస అయితే వాళ్ళు బాధితులు అవుతారు అని రీ అడిక్షన్ సెంటర్ లో, రీహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టి వాళ్ళని చేరి వాళ్ళు ముద్దాయిలు గారు సారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్లు మీరు తప్పుదోపోతున్నారు అని చెప్పిన. నేను చెప్పిన తర్వాత ఇట్లా కాదు అట్లా కాదు డిఫర్మేషన్ వేస్తామని హోం మంత్రులు వీళ్ళు వాళ్ళు అందరూ ఎగిరిండ్రు. ఆఖరికి 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఏం చెప్పారు? వాళ్ళు ఓన్లీ బాధితులు అవుతారు, అయితే సాక్షులు అవుతారు తప్పితే ఇంకోటి కాదు అన్నారు. డిజైన్లు రీడిజైన్ల మీద కూడా ప్రతిపక్షాలు రిజర్వేషన్స్ బీజేపీ కూడా సమస్య ఏం లేదు సార్. మతపరమైనటువంటి రిజర్వేషన్లకి భారత రాజ్యాంగం వ్యతిరేకం సార్. ఇప్పుడు అవన్నీ ఉత్తుత్తి మాటలు సార్. అవన్నీ కాని మాటల్ని తీసుకొని వచ్చి వారి నోట్లో పెట్టేసుకొని వారు చెప్పేసుకొని, నేను చెప్తేనే దళితుడు రాష్ట్రపతి అయ్యిండు, నేను చెప్తేనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, ఇట్లా చెప్తే సార్ అందరు ముఖ్యమంత్రులకు చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారి మద్దతు
అడిగారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసిరు, కేరళ ముఖ్యమంత్రికి ఫోన్ చేసిరు, అందరినీ వీలుంటే యునానిమస్ గా మాకు అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసిరు. అందరితో మాట్లాడినట్టు భాగంగానే వీరితో మాట్లాడారు తప్పితే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేని ముఖ్యమంత్రి దేశానికి రాష్ట్రపతిని నేను దళితుని చేసిన నేను చెప్తేనే నరేంద్ర మోడీ గారు విన్నర్ అంటే ఎట్లుంటది రిషి గారు చెప్పుకోవడానికి కూడా ఉండాలి కదా. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు ఒకటి రుచి గారు, వారు అన్నట్టు ఇష్యూని చాలా ఇంటెన్సిఫైడ్ గా ఉన్న ఇష్యూని డైవర్ట్ చేయగలిగారు ముఖ్యమంత్రి. ఒకటి నిన్న చాలా విచారం వెలిపుస్తున్నాయి. ఎందుకంటే రాజ్యసభలో బీసీ బిల్లు, బీసీ కమిషన్ బిల్ ఏదైతే నిన్న వీగిపోయిందో కేవలం దానికి బాధ్యత మూల్యం బీజేపీ పార్టీ వహించాలి. ఎందుకంటే విప్ జారీ చేసిన బీసీ బిల్ వచ్చిందా? టీఆర్ఎస్ నాయకులు అడిగితే బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా కల్పించాలనేది టీఆర్ఎస్ అడిగిందా? రిషి గారు టీఆర్ఎస్ పార్టీ అడిగితేనా? టీఆర్ఎస్ పార్టీ అడిగితే బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా తేవాలని భారతీయ జనతా పార్టీ ఆలోచించిందా? మేమే మేము దాన్ని బాగా చేసుకొస్తాము. దాన్ని తీసుకొచ్చే బాధ్యత మాది, మేమే తీసుకొస్తాము. ఎంపీలు 22 మంది రాలేదు. మీ ప్రధానమంత్రి గారు నేరేళ్ల ఘటనలో ఇప్పుడు మా పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఇష్యూలో మమ్మల్ని మేము సరిదిద్దుకుంటాం ప్రతిరోజు. దేశం అన్నాక, రాష్ట్రం అన్నాక ఏదో ఒక మూలన ఒక సంఘటన జరుగుతుంది. దాంట్లో కులానికి తీసి అంటే ఈ రోజు వేరే వర్గం వాడు చనిపోయి ఉంటే ఇంత గడబడు చేసేవాళ్ళు కాదా? చనిపోయింది దళితుడు కాదు, చనిపోయింది దళితుడు కాదు. వేరే వర్గం వాళ్ళకి దెబ్బలు తాకితే వేరే వాళ్ళ వర్గం వాళ్ళని పోలీసులు కొట్టుంటే ఇలా మీరు కొట్లాడే వాళ్ళు కాదు. అంటే పోలీస్ అయ్యండెస్ ఓన్లీ దళితుల మీద ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎక్కడైనా కొట్లాడతారు, కొట్లాడతారు. మనిషి అనేటువంటి తప్పుగా ప్రవర్తించినా కొట్లాడతారు. ఒకటి నేరేళ్లలో వీరు 33 వంకలతోని 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పరిపాలనలో ఆ రోడ్డు చేయకపోవడం మూలాన వారు 70 నుంచి 100 సంఘటనలు కాంగ్రెస్ పరిపాలనలో జరిగినాయి. 3 సార్లు ఎమ్మెల్యే అయిన కేటీఆర్, 3 సార్లు ఎమ్మెల్యే అయిన కేటీఆర్ ఆ రోడ్డు చక్కగా చేయడంలో ఎందుకు బాధ్యత తీసుకోలే? కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అనుకోండి. 3 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు నువ్వు ఎమ్మెల్యే. రాబోయే కాలంలో జరగవు. భాస్కర్ గారు, ఇవాళ నాకు తెలిసి మొదటి రియాక్షన్ మీదే అనుకుంటా, కానీ మీరు కొంత సౌమ్యంగా కొంత సరే మీ ధోరణిలో మీరు కేసీఆర్ గారి గురించి మాట్లాడారు, కానీ వాళ్ళ రియాక్షన్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందా రాష్ట్ర పార్టీ నుంచి? మిత్రమా, రాష్ట్ర పార్టీ ఏం ఆలోచన చేస్తుందనేది నాకు ఇప్పటికిప్పుడు సమాచారం అందలేదు. ఎక్కడికక్కడ మా వాళ్ళు అప్రమత్తంగానే ఉన్నారు. అసలు మేము చాలా కొంచెం చేస్తేనే ఆయన ఎంతో బెంబేలు ఎత్తిపోతా ఉన్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇదివరకటి నిజమైనటువంటి విశ్వస్వరూపానికి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ నిలవడం అనేటువంటిది తానే రుజువు చేసుకుంటా ఉన్నాడు. అంతేకాకుండా ప్రజల్లో తనకున్నటువంటి చౌకబారతనాన్ని మాత్రమే కాదు, తాను ఎంత దిగజారిపోయాడు, ఎంత పతనమైంది, ఎటువంటి అసలు నిలదొక్కోవడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడుతుంది తనకు అని రుజువు చేసుకోవడం మాటి మాటికి సరి అయింది కాదు. ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా కొన్ని విలువలను కాపాడుతూ నైతిక స్థాయిని పెంచుకుంటూ అడుగులు వేస్తూ ప్రజల ఆశీర్వాదం పొందితే మంచిది. ముఖ్యమంత్రి మేమేమి సలహా ఇవ్వడం కాదు మిత్రమా ఋషి, ఇక్కడ ఇంత పతనావస్థకు ఈ చర్చలు తీసుకురావడం అనేది ఆయనకు న్యాయం కాదు. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఏది ఏమైనా ప్రజలు చివరి నిర్ణేతలు వారు చూస్తారు. కాంగ్రెస్ విషయంలో ఆయన వ్యూహం అట్లాంటి ఒక సందేహం కలుగుతుంది. కమ్యూనిస్టులు అంటే ఆయనకు ముందు నుంచి అసలు కంటగింపుగా ఉంది, వీళ్ళు లేరు, వీళ్ళు అయిపోయారు అనేది మళ్ళీ చెప్తారు. మరి అంటూనే ఎందుకు ఆయన అడ్డుకోమంటారు, ఎందుకు ఆయన దాడి చేయమంటారు, అది మనకు తెలియదు. బీజేపీ విషయంలో దాగుడు మూతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయని ఇది ఈ మీటింగ్ బట్టి దీన్ని బట్టి కూడా తెలుస్తుంది. నేరేళ్ల విషయంలో చాలా అభ్యంతరకరమైంది ఏంటంటే దళితులని మెడలో బోర్డులు కట్టుకుంటారా, ఇవన్నీ కూడా రాసుకుంటారు. ముఖ్యమంత్రి గారు అంటాం సరికాదు. దాడి జరిగినప్పుడు ఏదో కోపోద్రిక్తులై తగలబెడితే పోలీసులు ఊళ్ళ మీద పడి కొట్టడం, హింసించడం ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలకు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రవి గారు, రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం.